మినప్పప్పు చారు. ఓ ఓకే. రెగ్యులర్గా చారు, రసాలు, పప్పు చారులు, సాంబార్లు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము. బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా మరింత ఆరోగ్యకరంగా పొట్టు మినప్పప్పుతో చారు తయారు చేసుకుంటున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసి తయారు చేసే విధానంలోకి ఎంటర్ అయిపోదాం. పొట్టు మినప్పప్పు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. మ్యామ్ స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం ఏం చేద్దామని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాం. ఓకే. చారు అన్నాం కాబట్టి మనము ఒక 2 స్పూన్స్ నూనె వేసుకొని ఓకే. సో నూనె వేసుకున్నాము. నూనె కొద్దిగా వేడయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాము. మామూలుగా ఉత్తచారు ఇలా పెట్టుకుంటూ ఉంటారు, ఇలా పప్పులతో కూడా మనం చారు పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు పెట్టుకోవాలి. అట్లీస్ట్ వీక్లో 1 or 2 తినాలంటారు కదా. ఎవ్రీడే తిన్నా, చాలా మంది ఎవ్రీడే కూడా తింటూ ఉంటారు. అవును కదా. చారు అంటే నార్మల్గా కొంచెం లైట్గా ఉంటుంది అనమాట. అంటే మనకి హెవీ డైజెషన్ అవ్వకుండా, మనం ఫర్ ఎగ్జాంపుల్ సూప్ ఎలా అయితే తీసుకుంటామో రోజు, అలానే చారుని కూడా మనం కనీసం ఒక గ్లాస్ తాగినట్లయితే రోజు తీసుకున్నా కూడా మనకి ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది లిక్విడ్ కాబట్టి మనకి జీర్ణాశయ శక్తిని చక్కగా పెంపొందిస్తుంది. మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా మనం తీసుకున్నటువంటి సాలిడ్ ఫుడ్ 3 parts మాత్రం ఉండాలి, లిక్విడ్ ఫుడ్ 1 part ఉండాలి, ఇంకొక భాగం వదిలేయాలన్నమాట. అంటే ఎయిర్ కోసం అన్నాడు. అంటే ఇదంతా మనకి జీర్ణక్రియ అవ్వడానికి మనకి ఎయిర్ కూడా కావాలన్నమాట, వాయువు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరగాలంటే మనం లిక్విడ్కి కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి. సో ఆ లిక్విడ్ ఒకవేళ మనం ఇలా తయారు చేసుకున్నటువంటి మంచిగా ఔషధయుక్తమైనటువంటి చారులాగా ఉన్నదనుకోండి, జీర్ణాశయ శక్తి బాగుండటమే కాకుండా మనకి దానిలో రావాల్సినటువంటి కాల్షియం కానివ్వండి, విటమిన్స్ కానీ అన్నీ కూడా మనకు అందుతాయి. సో నూనె కూడా వేడైపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం మనం. ఓకే. సో పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిరపకాయలు మేము సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాం అనమాట, 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి చీలికలు. అలాగే తర్వాత 1 కప్పు టొమాటో, అలాగే కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకుందాం. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మినుములతో పాటు టమాటాలు కూడా వేసుకుంటాం కదా, ఇదంతా కూడా మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మనకి కావాల్సిన లైకోపిన్ అనేది కూడా మన టమాటాలలో అధికంగా లభిస్తుంది అనమాట. అదేం చేస్తుందంటే మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలానే మన యూరినరీ సిస్టమ్ ఉంటుంది చూసారా, సో దాన్ని క్యాల్కులేట్ అంటే రాళ్ళు ఏర్పడడం, లేకపోతే రాళ్ళ ఫార్మేషన్ అవ్వడానికి, మన రక్తం కొంచెం గట్టిగా అవ్వడం, ఇవన్నీ కూడా తగ్గించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అంటే రాళ్ళని తగ్గిస్తుందంట. అంటే ఓన్లీ టమాటోనే కాంబినేషన్, మళ్ళీ తోటకూర టొమాటో కానీ పాలకూర టొమాటో అట్లా కాంబినేషన్స్ మళ్ళీ, అంటే అందుకే మన ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని కాంబినేషన్స్ తీసుకోవాలి. దానికి 18 types ఆఫ్ నాన్ కాంబినేషన్ ఫుడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాలు తిన్నాక చేపలు తినకపోవడం, చికెన్ కానీ మటన్ కానీ అట్లా బాగా హెవీగా తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేటందుకు, దాని తర్వాత పాలు తీసుకోవడం, ఇట్లా అంటే హెవీ డైజెషన్ ఫుడ్, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ హెవీ మీల్, ఇలా ఈ కాంబినేషన్స్ మనము తీసుకోకూడదు. అది విరుద్ధ ఆహారాలు. అందుకనే మనకి రకరకాలమైనటువంటి కొత్త వ్యాధులు వస్తూ ఉంటాయి. తెలుసో తెలియక అందరూ ఈ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి శరీరంలో కొత్త వ్యాధులు మనమే ఉత్పన్నం చేసుకుంటున్నట్టు ఉంటుంది. ఓకే. అందుకోసం అని చెప్పి మనం ఏం తీసుకుంటున్నాము, ఎలాంటి ఆహారం తీసుకున్నా అసలు కాంబినేషన్ సెట్ అవుతుందా లేదని చూసుకోవాలి. సో మ్యామ్ ఇప్పుడు టమాటాలు కొద్దిగా మగ్గాయి కాబట్టి మనము పొట్టు మినప్పప్పు. సో ఇక్కడ చూసారు కదా, మనం ఇక్కడ పొట్టు మినప్పప్పు ఏంటంటే ఆల్రెడీ నానబెట్టేసుకొని వీటిని ఉడకబెట్టేసుకున్నాం అనమాట. సో ఇలా ఉడకబెట్టుకొని బౌల్లోకి తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనము ఈ బౌల్లో వేసేసుకుంటాము. మర్చిపోకండి, ఇదేంటంటే రాత్రి అంతా నానబెట్టి ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. సో హాఫ్ అయ్యింది. అండ్ మనం తీసుకున్నది కూడా నార్మల్ మినప్పు గుండ్లు కాదు, నార్మల్ మినప్పప్పు కూడా కాదు, పొట్టు మినప్పప్పు. ఎందుకంటే ఆ స్పెషాలిటీ పొట్టులోనే మనకి కావాల్సినటువంటి ఫైబర్ కూడా ఉంటుంది. అది బ్లాక్ కలర్గా ఉంటుంది చూసారా. సో అది మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి, ఇంకా మన రీసెర్చెస్లో కూడా యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ కూడా దీనిలో ఉంటుంది అని ప్రూవ్ చేశారనమాట. అంటే క్యాన్సర్ కణాలు ఉత్పన్నం కాకుండా మనకి మంచి కణాలే మన శరీరంలో ఉత్పత్తి అవ్వడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన ఆయుర్వేద శాస్త్రంలో మినుములకి మాష అనే మంచి పేరుందనమాట. అంటే మనకి
పప్పు దినుసుల్లో ఒక కేటగిరీ ఉంటుందన్నమాట సపరేట్గా. దాంట్లో మినుములు అనేటువంటిది ఫస్ట్ ప్రియారిటీగా మనకు చెప్పారు. అంటే మినుములు తినడం వల్ల మనకు అన్ని ఆరోగ్య లాభాలు నార్మల్లీ అంటే 80 to 90% మనకి బాగా ప్రయోజనాలే ఉన్నాయి. అండ్ అది వాతాన్ని తగ్గిస్తుంది, అలానే పిత్త ఇంకా కఫ దోషాలని పెంచుతుంది అనమాట. ఓకే, అంటే ఎవరికైతే తక్కువగా పిత్త ఇంకా కఫ దోషం తక్కువగా ఉన్నప్పుడు ఏవైతే వ్యాధులు వస్తాయో సో వాటిని అతిక్రమించడానికి కూడా మనం ఈ మినుములని యూజ్ చేయాలని చెప్పారు. ఓకే, స్పెషల్గా మామూలుగా మినపప్పు, గుండు మినపప్పు యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇలా పొట్టు మినపప్పు తీసుకున్నట్లయితే కనుక ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి డైజెషన్ అంటే మన జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. సో ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకుందామా మ్యామ్? ఇప్పుడు వేసేసుకున్నాం. ఇలాగ మనం మినపప్పు, పొట్టు మినపప్పు కూడా చక్కగా ఉడికించి తీసుకున్నాం కాబట్టి మనం కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము. అంటే మొత్తానికి తగినంత వేసేయమంటారా? మొత్తం తగినంతే. సో అని కారం కూడా వేస్తున్నాను. సరిపోతుందా ఇంత? ఇంకొంచెం అయినా చాలా సరిపోతుంది. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా, వేసుకున్నాం. అలాగే మిరియాల పొడి ఎంత ఏమంటారు? పావు స్పూన్. సో సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ మిరియాలు, ఈ పెప్పర్ పౌడర్ అనేది మనం చాలా రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా మరిగించుకున్నాం. సో ఇలాగా మనము వేసుకొని ఉడికించుకుందాం. మరి కొద్దిసేపు ఆ రసంలోకి అదంతా కూడా పట్టాలి కదా. మనం ఉప్పు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, మిరియాల పౌడర్, అలాగే ఈ మినప్పప్పు, టమాటా రసం ఇవన్నీ కూడా ఆ నీళ్ళకి మంచిగా పట్టాలన్నమాట. అండ్ మ్యామ్ మామూలుగా అయితే మనము చెప్పడం మిరియాల పొడి అని చాలా వాటిలో చెప్తూ ఉంటాం, కానీ మనం వాడేటప్పుడు మాత్రం ఓన్లీ కారం అట్లా వేసేస్తాం, లేదంటే కనుక ఏ పచ్చిమిరపకాయలో కారం వేసేసుకుంటూ ఉంటాం. అసలు దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ చెప్తే మన వాళ్ళు అట్లీస్ట్ ట్రై చేస్తూ ఉంటారేమో మెల్లిమెల్లిగా అన్నా సరే. డిఫరెన్స్ చాలా ఉంది. మిరియాలు అనేటువంటిది న్యాచురల్గా మనకి ఘాటునిస్తుంది, కారం అనేది మనకి టేస్ట్, కలర్. దానిలో ఇప్పుడు మనకు బయట దొరికే కారంలో ఖచ్చితంగా వాళ్ళు కలర్ మంచిగా రావడానికి ఏదో ఒక ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్ అన్నీ యాడ్ చేస్తూనే ఉంటారు. మనం ఒకవేళ దంచుకున్న కారం అయినప్పటికీ కూడా ఎక్కువ కాలం అది దాని యొక్క ఘాటు ఉండదు. కానీ మిరియాల వల్ల ఏమవుతుందంటే ఘాటుతో పాటు మనకి శరీరంలో ఉన్నటువంటి కఫం, మెయిన్గా ఊపిరితిత్తులలో కఫం అధికంగా ఉంటుంది చూసారా, అది మెల్ట్ చేసే ప్రాపర్టీ ఉంటుంది అనమాట. అందుకోసం మనం మిరియాలు వాడాలి. ఖచ్చితంగా మనకి వానాకాలంలో, చలికాలంలో ఈ మిరియాల పొడిని మనము ఖచ్చితంగా మన పోపు డబ్బా ఉంటుంది కదా, దానిలో ఒక భాగంలో పెట్టుకొని ఉండాలి. అయితే మనం అలవాటుగా మనం వేసేసుకుంటాం. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కూడా మసిలిపోతుంది కదా, ఆల్మోస్ట్ ఎండింగ్లోకి వచ్చేసింది. ఈ లోపల పోపు కూడా పెట్టేసుకుందామా? నేను ఒక బాండీ తీసుకొస్తాను. ఓకే, పోపుకి అంటే రసానికి లేకపోతే చారుకి ఎప్పుడైనా సరే మంచి పోపు ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటివి మీరు తప్పనిసరిగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మెయిన్ అదే మనకి కావాల్సింది. సో ఇప్పుడు నూనె వేసుకుందాము. పోపు పెట్టుకున్నాం కదా బాండీకి, ఇదిగోండి నూనె. 1 స్పూన్ సరిపోతుంది నూనె. సరిపోతుందా? ఓకే, నూనె కొద్దిగా వేడవనిద్దాము. నూనె వేడైన తర్వాత మనము దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. సో ఇది చూసారా కొంచెం చిక్కబడుతున్నట్టు మనకి కనిపిస్తుంది చూసారా, ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట. మనం ఒకటి పోపు వేసేసుకునే టైంకి ఇది కూడా దగ్గర పడిపోతుంది. సో మినప్పప్పుతో ఏదైనా తీసుకోవచ్చు అంటారు. మినప్పప్పు ప్లస్లో ఇలా పొట్టు మినపప్పు యాడ్ చేసుకోమంటారు. లైక్ ఇడ్లీలు అట్లా ఏదైనా కూడా ఇట్లా మంచిదా, లేకపోతే ఎప్పుడైనా అప్పుడప్పుడు తీసుకోవడం మంచిదా? లేదు, రెగ్యులర్గా మనం మినప్పప్పుని అంటే మనం పేటెంట్గానే మనం ఎప్పుడు మినపప్పు యూజ్ చేసినా పొట్టు మినపప్పు యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం తీసుకునే కొంచెం ఫుడ్ అయినా చాలా హెల్తీగా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం ఇప్పుడు అంతా ఆర్గానిక్ అంటున్నారు, కానీ దానిలో ఎంత పోషక విలువలు ఉన్నాయో మన బాడీకి ఎంత అబ్జర్వ్ అవుతుందో ఎవరికి తెలియదు. సో తీసుకునేది ఏదైనా కనీసం అట్లీస్ట్ అది హెల్తీగా ఉంటే మనకి సగం అబ్జర్ప్షన్ అయినా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇదిగోండి ఆవాలు 1 స్పూన్ వేసుకున్నాం. ఆవాలు పోపు కోసం వేసుకుంటున్నామండి మనము. ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఇంగువ, వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే రసం కాబట్టి. అలాగే ఎండుమిర్చి మనం ఒకటి చీల్ చేసేద్దాము. ఆల్రెడీ మనము వేసాం కాబట్టి, పచ్చిమిర్చి ఇంకా కారం కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. అలాగే కరివేపాకు అన్నీ వేసేద్దాం. అంటే ఒక రెమ్మ.
ఇంగువ మెయిన్గా శూలహారం అని కూడా చెప్తారనమాట. అంటే మనకి కడుపులో నొప్పి, మెయిన్గా కడుపులో నొప్పి రావడం అంటే ఏ కారణం చేతైనా వామ్స్ వల్ల వచ్చేటువంటి కడుపులో నొప్పి అయినా, కడుపు ఉబ్బరంగా వల్ల ఉండడం వల్ల వచ్చేటువంటి నొప్పి అయినప్పటికీ కూడా మనకి చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకి చారు కూడా మంచిగా ఉడికింది అండ్ మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. నేను దీనిపైన ఏంటంటే కొత్తిమీర వేసేస్తాను. ఫైనల్గా కొత్తిమీర వేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది ఇలాంటి చారుల్లో, రసాల్లో. సో చూసారు కదా మ్యామ్, ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తేనా? ఆఫ్ చేసేసుకుందాము. ఇది కూడా ఆఫ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు బౌల్లోకి పోసేసుకుందాం. ఇప్పుడైనా సరే ఇలాంటి చారులు అనేవి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది అండ్ మంచిగా పనిచేస్తాయి కదా మ్యామ్, వేడిగా తీసుకోవడము, వేడిగా తినడము ఇలా చేస్తే. అలాగే దానిపైన ఇదిగో ఈ పోపును కూడా వేసేద్దాం అలానే. ఎస్. సో గుమగుమలాడేటువంటి పొట్టు మినపప్పు చారు రెడీగా ఉంది. సో మనం దీని ఆరోగ్య ప్రయోజనాన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. పొట్టు మినపప్పు చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్టు మినపప్పు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, నూనె. పొట్టు మినపప్పు చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు టమాటా ముక్కలు, 1/2 చెంచా పసుపు వేసి కలిపి టమాటా ముక్కలు కూడా మగ్గే వరకు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా 1 కప్పు ఉడికించి పెట్టుకున్న పొట్టు పెసరపప్పు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచా కారం, 1/2 చెంచా మిరియాల పొడి వేసి కలుపుకొని సరిపడా నీళ్లు పోసి మరిగించుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 చెంచా ఇంగువ వేసి వేగించుకోవాలి. చారు మరిగాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి పోపు వేసుకుంటే అస్థిధాతు పోషకంగా పనిచేస్తూ వాతాన్ని తగ్గించి ఎముకలకు బలాన్ని అందించే, మాంసాహారానికి సమంగా పోషకాలను అందించే పొట్టు మినపప్పు చారు రెడీ.